బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో హాస్టల్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతుంది. దేవరకొండ మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన 3 10వ తరగతి విద్యార్థులు నిన్నటి నుంచి అదృశ్యమయ్యారు. దాంతో పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మిస్సింగ్ పై తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కాగా పాఠశాల సిబ్బంది వేధింపుల కారణంగా తమ పిల్లలు పారిపోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు పాఠశాల నిర్వాహకులే బాధ్యత వహించాలని వారు కోరుతున్నారు. విద్యార్థుల మిస్సింగ్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు వారి కోసం 2-3 బృందాలుగా గాలిస్తున్నారు. నల్గొండ జిల్లాలో హాస్టల్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతుంది. ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ మైనార్టీ స్కూల్ విద్యార్థులు మిస్ అయ్యారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి హాస్టల్ విద్యార్థులు అంటే 3 10వ తరగతి విద్యార్థులు మిస్ అయ్యారు. దీంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. దీంతో పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ పేరెంట్స్ ఆరోపిస్తుంది ఏంటంటే స్కూల్ హాస్టల్లో భోజనం సరిగా ఉండదు. ఆ క్రమంలోనే ఆ పేరెంట్స్ అప్పుడప్పుడు వారికి భోజనం తీసుకొస్తుంటారు. అదేవిధంగా వారు తినేందుకు కూడా స్నాక్స్ తీసుకొస్తుంటారు. అయితే ఆ స్నాక్స్ తీసుకొచ్చినట్టే క్రమంలో పాఠశాల హాస్టల్ సిబ్బంది ఆ స్నాక్స్ ఎలౌ చేయరని కూడా వారు చెప్తా ఉన్నారు. దాంతో ఆవేదనకు లోనేటటువంటి విద్యార్థులు మిస్ అయ్యారని కూడా పేరెంట్స్ అయితే చెప్తా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే 3 విద్యార్థులు కాబట్టి వారి ఆచూకీ కోసం కూడా 2-3 బృందాలుగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్లతో పాటు ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా సమాచారం ఇచ్చారు. వారి ఫోటో ద్వారా కూడా ఇటు పోలీసు సంబంధించిన గ్రూప్ లో కూడా ఆచూకీ కోసం కూడా వేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే దేవరకొండ డిఎస్పీ ఆధ్వర్యంలో 2-3 బృందాలుగా కూడా గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే మిస్ అయినటువంటి క్రమంలో ఒక విద్యార్థులకు సంబంధించి ఒక లెటర్ అయితే దొరికింది. ఆ లెటర్ లో తమను పాఠశాల సిబ్బంది తమను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా ఆ లెటర్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఘటనపై కూడా ఇటు తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఘటనకు పాఠశాల సిబ్బంది బాధ్యత వహించాలని కూడా వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే పోలీసులు అయితే 2-3 బృందాలుగా నిన్నటి నుంచి అయితే గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. వారి ఫోటోస్ కూడా ఇతర పోలీస్ స్టేషన్లకు సంబంధించి పంపించి ఆ నెంబర్ కూడా ట్రోల్ అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే నిన్నటి అదృశ్యమైనటువంటి చిన్నారుల ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదు. తల్లిదండ్రులు మాత్రం ఆవేదన ఆందోళన అయితే చెందుతా ఉన్నారు. వరలక్ష్మి.